తేనె పొట్టు తేనెంతా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది చూడటానికి, ఆ షేపే కానీ అంతా చాలా బాగుంటుంది. ఎవడో ఒక మనిషి దాన్ని తేనె తీసేవాడు చేతులు పెడతాడు, లోపల పెట్టిన వెంటనే ఆ తేనెంతా పిండిన తర్వాత ఆ తేనెలో ఉన్న ఆ పొట్టు ఎంత అసహ్యంగా అనిపించిందో, స్మెల్ కూడా బాగోదు కదండి. అలాగా సాతాను యోబు జీవితంలో చేతులు పెట్టేసి పర్ఫెక్ట్గా ఉన్న అతని కాపుదల మొత్తం అంతా చింపేసి మొత్తం స్పాయిల్ చేసేసాడండి, పాడు చేసేసాడు మొత్తం జీవితం. ఒక మనిషి అతన్ని చూస్తే ఇక అబ్బో ఈయన బ్రతుకేంటి ఎట్లా అయిపోయింది, అసహ్యం చేస్తుంది అన్న స్థితికి దిగజారిపోయాడు యోబు. ఈయన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. అయినా సరే నువ్వు నిలవబడాలి, అయినా సరే నువ్వు నీ జీవితంలో బలం పొందుకోవాలి. నీ మాటలు తొట్టిల్లిన వాడిని ఆదుకుంటాయి. సాతాను వల్ల తొట్టిల్లిన ప్రజలారా, దేవుని మాటలు ఆలకించండి, అవి నీకు ఆదరణ కలుగు చేస్తాయి. ఇలాగ భయంకరమైన స్థితి ఇదంతా ఎదుర్కొని నిలబడినప్పుడు కృంగిన నీ మోకాలను ప్రభువు లేపును గాక. ఆమేన్ చెప్పండి.